పదవి తెలంగాణ కోసం రిజైన్ చేయలేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆయనను దగ్గరానిచ్చే పరిస్థితి లేదు. నామమాత్రంగా మంత్రి ఉంటే దీన్ని ఏం చేయాలబ్బా, మా కంపెనీ అంతా బిల్స్ ఆగిపోయినాయి, మా తమ్ముడు మా ఇంట్లో ప్రెషర్స్ జరుగుతున్నాయి అని చెప్పి మంత్రి పదవి రిజైన్ చేస్తా అని చెప్పి దీక్ష కూర్చుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అడగరాలి. అదే మన రాత్రి కేసీఆర్ గారితో హరీష్ రావు గారితో మాట్లాడి బతలాడుకొని నేను దీక్ష చేస్తున్నా అంటే ఇదే ఆ రోజున టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు దీక్ష దగ్గర ఆయన సంఘీభావం చెప్పిన మాట వాస్తవంగా. అయితే ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేస్తా అని చెప్పి 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత రాత్రి వాళ్ళ తమ్ముడు వచ్చి మేమందరం అన్నీ ఉన్నాం, మేమే సాక్ష్యం, మేము కానీ విషయమే కూడా కానీ ఆ రోజు మేము కిరణ్ కుమార్ రెడ్డి ఆఫీస్లో ఉంటే సాయంత్రం 5 గంటల కల్లా వాళ్ళ తమ్ముడు వచ్చిండు. ఆయన అప్పుడు ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నదో పొద్దున్నే దీక్ష చేపించింది. అక్కడ చూస్తే 12 రోజుల్లో బిల్లు కావడం. కేవలం కల్లిబొల్లి మాటలు, అవసరాని కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వెంకటరెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అవకాశం వచ్చింది మంత్రి అయినా ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటుంది. నేను ఒక జోకర్గా లెక్క చూస్తూ నేను ఒక ఫంక్షన్లో పోతే కూడా వెంకటరెడ్డి మైండ్ ఖరాబ్ అయిన 60 వేలు పెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన వెల్ విషర్స్ కానీ తెలిసినోడు కానీ తెలియనోడు కానీ నిన్నటిదాకా ఇవాళ ముఖ్యమంత్రిని తిట్టిన వ్యక్తి ఆయన మోస్తా ఉన్నాడు. ఎందుకు మోస్తా ఉన్నాడో ప్రజలకు తెలుసు, నీ తత్వం తెలుసు, నీ నేచర్ తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిని మోస్తున్నావు అని చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన అవసరానికి కొద్దీ మాటలు మాట్లాడుతుంటాడు. 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఆ హోదాకు ఒక గౌరవం ఉంటుంది, ఆయన మాట్లాడిన దానికి జియోలు ఉంటుంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో గంట సేపు మాట్లాడితే 55 నిమిషాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇది చాలా పొరపాటు. ఆ పదవి కన్నా గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 7 సంవత్సరాలు నువ్వు కాంగ్రెస్ పార్టీ వచ్చినావు, నువ్వు ఎవరిని మాయ చేసినావు తెలియదు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయినంత మాత్రాన నీకు ఆ స్థానం కల్పించి నువ్వు అదృష్టవంతులు, చిన్నేజ్ అయినావు, బ్రహ్మాండ పేరు తెచ్చుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా నీకు సపోర్ట్ చేస్తుంది మంచి కార్యక్రమంలో. కానీ నువ్వు అన్ని చిల్లర మాటలు, చిల్లర కథలు, ఇవాళ ఏ అవసరానికి ఏ పోర్ట్ఫోలియోలో ఏ అవసరం ఉంటే ఆ మంత్రిని అప్పటికప్పుడు లేపుతా ఉంటావు, మాట్లాడతావు. ఇవాళ ఒక ఈ మంత్రులలో కూడా ఎవరికి వాళ్ళకి అవగాహన లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇంట్లో ఉండి మానిటరింగ్ చేశారు, మంత్రులు ఏం చేస్తారు, ఒక పద్ధతిగా వ్యవహారంగా డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ ఇది 28 పద్ధతి, పొద్దు నుంచి సాయంత్రం ఏం మాట్లాడాలి, ప్రెస్కి ఏం మాట్లాడాలి, మేమేం ప్రెస్లో మాట్లాడాలి, డైవర్ట్ చేయాలి, ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేయాలి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి ఎజెండా లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి ఆ స్థానాన్ని గౌరవించేటట్టు పెట్టండి. రాబోయే రోజుల్లో ఆ ముఖ్యమంత్రి పదవి కూడా గౌరవం లేకుండా పోయే పరిస్థితి తీసుకొస్తారు. అది కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.